దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది మనకి, ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళీ అవి కొత్తవి కడతాడంట. ఆ కట్టడానికి మళ్ళీ 1000 కోట్లు, దాంట్లో అద్దాలు బిగించడానికి 2500 కోట్లు అంట. ఏమయ్యా ఇదని అడిగితే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటున్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్కి అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు అని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? అని ఏమన్నా పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఒకటి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వంగా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ బినామీల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఒక్కటి కూడా మీరు పనిచేయట్లేదు అంటానికి ప్రతిపక్షంగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి, కేసులు, వేధింపులు, ఇదే ప్రభుత్వం చేసేది? ఎవరన్నా అసలు ఈ 2 సంవత్సరాల ఈ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుందాం, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు 3,61,000 చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? మనకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, వాళ్ళు కూడా చేయాలి 2 సంవత్సరాలు ఎప్పుడు 3,61,000 కోట్లు. మరి ఈ అప్పులు చేసి ఏం చేస్తున్నాం? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. సంక్షోభాలను మీరే సృష్టిస్తారు మీ డబ్బుల కోసం. డీజిల్, పెట్రోల్ ఎందుకు దొరకట్లేదయా? దేశం అంతా దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దొరకట్లేదంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటారా? సిగ్గు కొద్దిగానే ఉందా అని అడుగుతున్నా. ఎక్కడ ఎలా నవ్వుతారన్న సిగ్గు కూడా లేదా ఈ కేబినెట్కి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, లేదంటే ఈ ప్రభుత్వానికి కానీ? డీజిల్, పెట్రోల్ కొరత వస్తే మేం కారణం అంటారా? దాని మీద మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం అంటారా? ఈ కళ్ళేమన్నా పోయినాయా లేదంటే ఇంకేమన్నానా? ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మీరు చెప్పేది అదే కదా. అరే యూరియా ఎందుకు అందట్లేదంటే రైతుకి, అమ్మో ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, జగన్ గారు కారణం అంటారు. అప్పుడెప్పుడో మదనపల్లిలో అదేదో ఫైల్స్ తగలబడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టారు. ఏడో బుడమేరులో వరద వస్తే అక్కడ బోట్ ఏదో వచ్చి అడ్డం పడితే దది కుట్ర అంటారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎందుకు దొరకట్లేదంటే మీరు సృష్టించిన సంక్షోభం. మీరు సృష్టించి ఈ సంక్షోభాన్ని 150 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఎందుకంటే మామూలు డీజిల్ ధర ఇది 98 రూపాయలు ఉంటే, ఏదైతే మీరు ఇప్పుడు కమర్షియల్కి ఇచ్చేది 153 రూపాయలు అయితే దాన్ని నార్మల్ రేటుకి ఇమ్మంటం వల్ల అది 98, ఇక్కడ 153 అంటే ఎంత? 55 రూపాయలు ఒక్కొక్క లీటర్కి వచ్చి. మరి ఇది 150 కోట్ల రూపాయలు కుంభకోణం కాక ఏంటి? సో దీని మీద క్వశ్చన్ అడిగితే మేము సృష్టిస్తున్నాము, లేదంటే ఒకడు అంటాడు వైఎస్ఆర్సీపీ పెట్రోల్ బంకులు మూసారంట. ఏది పెట్రోల్ బంకులు కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బోర్డులు పెడతారా? ఏంది పెట్రోల్ బంకులు ఏడన్నట్టు ఉంటాయా? మేమేదో మూసేపిచ్చి సంక్షోభం చేశామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటైతే స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, మీ పతనం ఆల్రెడీ ఎప్పుడు ఆరంభమైంది కాబట్టి మీరు బరి తెగించి ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అతి త్వరలోనే మీరు అనుభవించబోతారనేది వాస్తవం. మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు. మీ తప్పుడు కేసులకో లేదంటే మీరు అక్రమ అరెస్టులకో ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నాం. బట్ ఇది మీరు స్టార్ట్ చేశారు, దీనికి ఎండ్ కార్డు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత వేస్తా ఉన్న విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ ఈ గొడ్డల సంస్కృతిలో, కత్తుల సంస్కృతితో, బాంబుల సంస్కృతితో ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు కదా. పిల్లనిచ్చినటువంటి మావ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని స్వయంగా రామారావు గారు చెప్పారు. మనిషి అనేవాడైతే అప్పుడు ఏదన్నా చేసుకుని చచ్చిపోవాలి ఆ మాటకి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా బతికే ఉన్నాడు. 2 వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పెంగళ దశరథరామ్ గారిని చంపించింది ఎవరు? అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ జరిగితే మరి ఇప్పుడు చెప్పండి, గొడ్డల పార్టీ ఎవరిది, కత్తుల పార్టీ ఎవరిది? అంతెందుకు, మొన్నటికి మొన్న అధికారంలోకి వాళ్ళు రాగానే వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపింది, ఏదైతే నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడిని చంపింది, మొన్నటికి మొన్న ఏదైతే పిన్నెల్లి అనేటటువంటి గ్రామం గురజాల నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపింది. ఇవన్నీ ఎవరు సంస్కృతి ఇది? మేము ఎక్కడా కూడా ఆ సంస్కృతిలో మేము ఎప్పుడు ప్రోత్సహించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో గొడ్డల పార్టీయో అని మీరంటే గొడ్డలు, బాంబులు, కత్తులు కలిపినటువంటి పార్టీ మీదని మేము కూడా అనొచ్చు. 2 ఏదైతే సోషల్ మీడియాను వేదికగా పెట్టుకొని ఒక ఉగ్రవాదుల్లాగా ఐటీడీపీ లాంటి దాన్ని తయారు చేసి డైరెక్ట్గా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే మరి మిమ్మల్ని ఏమనాలి? మాది గొడ్డల పార్టీ కాదు, మీది ఉగ్రవాద పార్టీ అంటే కరెక్ట్గా మీకు సూట్ అవుతుంది. లేదంటే తెలుగు దండుపాల్యం పార్టీ తెలుసు కదా, వాళ్ళు మనుషులు బతికుండగానే ఇళ్లలోకి వెళ్ళి ఏదైతే రేపులు చేసో లేదంటే హత్యలు చేసో ఏదంటే దోచుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా.
మరి అట్లాంటి పార్టీ మీదని మేము కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం ఉందో రాజకీయ పార్టీగా అవతల గౌరవించుకొని మాట్లాడుకోవాలి. మీకటు లేదు కాబట్టి అది మీలాంటి వాళ్ళకి ఈ భాషలో చెప్తే అర్థమైద్దని అనుకుంటే ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కాదు అది, అది ఒక ఉగ్రవాదుల పార్టీ, అది టెర్రరిస్టుల పార్టీ. సో అక్కడ మన మనుషుల్లాగా వాళ్ళు వ్యవహరించడానికి మనకు అనేక సంఘటనలు ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సో మమ్మల్ని ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తామని మాత్రం చెప్తాం.